ఇప్పుడైతే మనం ఆలు షార్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోకి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అదేంటంటే కొబ్బరి, సోంపు. కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయితే ద బెస్ట్ అండి. లేని వాళ్ళు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి. అది కూడా లేని వాళ్ళు మార్కెట్లో మనకి కొబ్బరి పౌడర్ దొరుకుతుంది కదా, అదైనా యాడ్ చేసుకోండి. నేనైతే కొబ్బరి పొడినే యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మీరు యాడ్ చేయండి. కొబ్బరి పొడి అయితే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బట్ పచ్చి కొబ్బరి యూజ్ చేసేవాళ్ళు అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ సోంపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సోంపు ఒకవేళ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా కొనుక్కొని ఉన్నప్పుడే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎందుకంటే ఇది లేకుండా రెసిపీ కంప్లీట్ కాదు అండ్ మంచి ఫీలింగ్ కూడా మీకు తిన్న ఫీలింగ్ కూడా కలగదు. సో ఇవన్నీ ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీన్ని అంతటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలోకి ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఈ ఆలు షేర్వాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ పేస్ట్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అవ్వడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఆయిల్ ఇలా ఎక్కువ తీసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని ఎక్సెస్ ఆయిల్ యూజ్ చేయొద్దు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి 4 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోకి మీ సోంపు మనం ఇందాక యూస్ చేసాం అండ్ ఇప్పుడు కూడా సోంపు అనేది మస్ట్. దీని స్మెల్, ఆ ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ ఆలు షేర్వాకి. అండ్ దీంట్లోకి ఆలు పీసెస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆలు పీసెస్ అయితే హోటల్లో తింటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకుండా ఇంకా పెద్ద సైజే కట్ చేసుకుంటారండి. సో నేనైతే ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే కట్ చేసేసాను. అందుకని చిన్నవిగా కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కట్ చేసి కర్రీ వండితే అవి తొందరగా కుక్ అవ్వండి. మినిమం ఒక 1 అవర్ పాటు పక్కన పెడితేనే అవి బాగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేసి ఈజీగా కుక్ అవుతాయి. లేదు అనుకున్న వాళ్ళు కనీసం 15 మినిట్స్ పాటైనా సరే వాటర్లో పెడితే నార్మల్ టెంపరేచర్కి వస్తాయి. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అంతటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ మిక్సీలో కొంచెం వాటర్ పోసుకొని అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇంకా దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా చిటికెడంత పసుపు అండ్ కారంని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంటని టర్న్ చేసుకొని ఇదంతా మనం చిక్కటి గ్రేవీ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. అండ్ లైటింగ్ ప్రాబ్లమో ఏమో ఒక్కొక్క క్లిప్లో ఒక్కొక్కలాగా కనపడుతుంది. నేను రింగ్ లైట్ కూడా యూస్ చేస్తున్నానండి. బట్ బయట వచ్చే సన్లైట్ కొంచెం అప్పుడప్పుడు వేరీ అవుతుంది కదా, దాన్ని బట్టి వీడియో కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా బెటర్గా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఆలు షేర్వా కంప్లీట్ అయిపోయినట్లే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ కొత్తిమీరని బాగా ఇష్టపడే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేను తిన్న ప్రతి చోట ఎక్కడ కొత్తిమీరని కూడా నేను చూడలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఆలు షేర్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే.